హైదరాబాద్ పాత బస్తీలో ఓ వివాహ వేడుకలో వరుడు గాల్లోకి 10 రౌండ్లు కాల్పులు జరపడం కలకలం రేపింది. అది సినిమాల్లో వాడే డమ్మీ తుపాకీ అని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు నిందితుడిపై పీడీ చట్టం ప్రయోగించేందుకున్న అవకాశాలు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీ ఫలక్నుమాలో ఓ వివాహ వేడుక సందర్భంగా గాల్లోకి కాల్పులు జరపడం ఆలస్యంగా వెలుగు చూసింది. గత నెల 22న గుర్రంపై ఊరేగుతూ వరుడు మహమ్మద్ మోసిన్ అలియాస్ ఇర్ఫాన్ 10 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. కాల్పుల వ్యవహారాన్ని మొదట్లో తోసిపుచ్చిన పోలీసులు మీడియాలో దృశ్యాలు ప్రసారం కావడంతో దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక పోలీసు బృందాలతో కూపీ లాగారు. ఇర్ఫాన్ అరెస్టు చేసి 2 తుపాకుల్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ ఆయుధాలు సినిమాలో ఉపయోగించే డమ్మీవని డీసీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఎస్ఎం అలీ తన పిక్చర్స్ షూటింగ్ కోసం వాడే ఈ యొక్క వెపన్స్ ని డమ్మీగా ప్రాథమికంగా మేము అనుకుంటున్నాం. ఆ వీడియో క్లిప్పింగ్, ఈ 2 వెపన్స్, ఈ బుల్లెట్స్ ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించడంతో పాటు అక్కడ ఉన్న బ్యాలిస్టిక్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. దాంతో వాళ్ళు మైన్యూట్గా వాళ్ళు దాన్ని నిర్ధారించి 1.5 డేలో మొత్తం తెలుస్తుంది. హుటాహుటిన 3 పార్టీలు టాస్క్ ఫోర్సు, సౌత్ జోన్ పోలీసులు ఇతను అదుపులో తీసుకోవడం, పురాణాపూల్, గుడిమల్కాపూర్ ఆ ఏరియాలో అదుపులో తీసుకోవడం. ఈ మ్యారేజీల్లో కూడా రాత్రిపూట విష సంస్కృతి ద్వారా వెరితలలు, లాంగ్ బరాత్లు సామాన్య जनजीवनाనికి ट्रैफिक की अंतराయం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. बारात में जो है सो हमारे एक दोस्त थे जो हैदराबादी लोकल मूवीज़ के प्रोड्यूसर है, उन्होंने लेके आए थे, वो डमी पिस्टल थी। वैसा करना बोल के क्राइम है बोल के भी उतना नॉलेज में नहीं था मेरे, शादी का मोमेंट था बोल के उसको जैसो उन्होंने लेके आए बोल के करे थे। वो 12 राउंड्स के करीब फायर हुआ। ఇర్ఫాన్ పై గతంలోనూ డమ్మీ ఆయుధాలతో బెదిరించిన కేసులున్నాయని పోలీసులు తెలిపారు.